సికింద్రాబాద్ అస్తిత్వ రక్షణ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. 220 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ఉనికినే లేకుండా చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు తలసాని. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్ పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో శనివారం ర్యాలీ నిర్వహించబోతున్నామన్నారు తలసాని. విస్తరిత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్లోని అనేక ప్రాంతాలను మల్కాజ్గిరిలో కలుపుతూ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి తలసాని మండిపడ్డారు. జిల్లాల పునర్విభజన కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్న వేళ సికింద్రాబాద్ను కూడా జిల్లాగా మార్చాలి అని తలసాని పట్టుబట్టారు. జీహెచ్ఎంసీని విస్తరించి 3 ముక్కలు చేస్తారు అని వస్తున్న ప్రచార నేపథ్యంలో జంట నగరాలుగా పేరుగాంచిన హైదరాబాద్ సికింద్రాబాద్ పేరుతో 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. 220 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ప్రాంతం పేరుతో కార్పొరేషన్ ఉండాల్సిందేనని పట్టుబట్టారు తలసాని. సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఊరు మారుస్తా, మీ పేరు మారుస్తా, మీ పేరు లేకుండా చేస్తా అని ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది మరి ప్రభుత్వానికి సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎమోషనల్గా అటాచ్మెంట్తో ఉన్నటువంటి ప్రజలు, మా సంస్కృతి సాంప్రదాయం ఈరోజు లష్కర్ సాధన సమితి అనే 2 ఏళ్ల నుంచి ఈ జిల్లా ఏర్పడాలి, కార్పొరేషన్ ఏర్పడాలని ఓ వైపున చేస్తుంటే రెండో వైపున మా అస్తిత్వమే దెబ్బ కొట్టే విధంగా మీరు చేయడం అనేది దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నేను పాత్రికేయ మిత్రుల్లో కూడా, మీడియా మిత్రుల్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సికింద్రాబాద్ అస్తిత్వం మీరు కూడా సికింద్రాబాద్లో భాగం కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైతే సికింద్రాబాద్, బోయిన్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని తీవ్రంగా ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సికింద్రాబాద్కు ఘనమైన చరిత్ర ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తలసాని అన్నారు. సికింద్రాబాద్ పేరు లేకుండా చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి పేరుతో శనివారం నాడు భారీ ర్యాలీ చేపడతామన్నారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సికింద్రాబాద్ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని అన్నారు. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మన ఈ మట్టితోని, ఈ భూమితోని ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంటికొకళ్ళు చొప్పున రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మన తల్లిదండ్రి పేరు ప్రభుత్వం మారుస్తుంది అంటే మనం ఊరుకుందామా? దీన్ని తీవ్రంగా మనం ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును రూపు మాపేందుకే కుట్రలు చేస్తున్నారని, 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరుతో కాకుండా మల్కాజ్గిరి పేరుతో కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్నారు తలసాని. సికింద్రాబాద్ అస్తిత్వ రక్షణ ర్యాలీకి అన్ని వర్గాల ప్రజలు తరలి రావాలి అని, ప్రభుత్వంపై ఒత్తిడి చెయ్యాలి అని ఆయన కోరారు.